శ్రీ విఏకే రంగారావు గారి మరో ఆలాపన 5వ భాగం 19/3/25. శృంగార వీధిలో రంగేలి మేడ మీద అందులో కలుసుకుందాం ఓ అందగాడ. శృంగార వీధిలో రంగేలి మేడ అందులో కలుసుకుందాం ఓ అందగాడ. బాబా బాబా బంగారు బాబా మరదలు మేడలోకి మనసేత్రం. నడుమ ముందు నాగమల్లి పూల నడవ ముందు నాగమల్లరి పూల పంద. 4 ఇళ్ల సావిట్లో నాట్యసుంద. పంచకింది పన్నీటి వాన కురియునొయ్. మంచి గంధం వాసనకే మత్తు కలుగులు. చందమామ గదిలోనికి తొంగి చూతునై. చల్లగాలి కాలు గోకి సరసమాడు. అగరొత్తుల పొగలు వేయు పొగలు నేయు దోమ తెరలలో వగలమారి నీకోసం వేచి ఉండ. ఆరుద్ర మాటల్లో ద్రాక్షాపాకాన నిండిన అందం కిస్మిస్ కలకండ పచ్చి జీడిపప్పు కలిపి ఆరగించడమే ఆయన గోకిన బొమ్మలన్నీ వెన్నెల పైట లాగుతున్నది. కొబ్బరి మట్టలాల 62 ఘంటసాల సావిత్రమ్మ మద్రాసు. భార్గవి పంపేరండి. పుస్తకం ఎంత బాగుందో. నింపాదిగా చదివి మీకు ఫోన్ చేస్తాను. వెన్నెలలా వేళలోనే వేణువుదేనా రాత్రంతా మనసులో మెదిలింది. చాలా సంతోషంగా ఉంది. ఘంటసాల ఎన్ని పుణ్యాలు చేసుకున్నాడు లెక్క నాకు తెలియదు కానీ అటువంటి భార్య క్షమయ ధరిత్రి లాంటిది దొరకడం అందులో మొదటిది గమనించారా? ఆమెను గాంధర్వలోకాలకు సాహిత్య విమానం మీద తీసుకువెళ్ళిన భర్త ఘంటసాల పాడిన పాట కాదు, చేసిన వరస కాదు, దేవులపల్లి గారి సాహిత్యం. బబ్రిషేహరిని భార్గవి గారికి మాకు ఉత్తరం. మీ ఇంటర్వ్యూ అద్భుతం. తెలుగులో చెప్పాలంటే డిలైట్ఫుల్. ఆ ఇంటర్వ్యూ చేయగల దీటైన వారిని మిమ్మల్ని చూశాను. ఎంత గొప్పగా ఉందో చెప్పలేదు. ఆహూతులైన వేదిక అంటే ఆలాపన ఆవిష్కరణ బెదవాళ్ళు. బాలాంతరం రజనీకాంతరం, నిక్కినేని రాధాకృష్ణమూర్తి, యార్లగడ్డ బాల గంగాధరం. ముగ్గురు నాకు గుర్తులే. వారి పుస్తకాలు, వారి అభిమానం, వారి ఆర్ద్ర సహకారం నాకు జీవితాంతం చదివి. సాహిత్యంలో దిట్ట శ్రీ యార్లగడ్డ, సంగీతంలో శ్రీ రజని, నాట్య నాటక పరిశీలనలో మిక్కిన ఈ త్రయి దర్శనమే అని ఆ ఫోటోకి నేను రాసేంత వ్యాఖ్య నా జ్ఞాపకం లేదు. గబ్బిట దుర్గాప్రసాద్ ఉయ్యోర్ అని పెట్టా. హృదయమా ఓ బేల హృదయమా ఒకేసారిగా నీకింత సంతోషం. తీయని ఊహలు హాయిగా నీలో మరల చిగిర్చె సుమ. హృదయమా ఓ బేల హృదయ మనసు తెలుపగా నీకింత మోమాటము. తీగలు సడలని సితార తాను తిరిగి మ్రోగె సుమ. మ్రోగిన పాటే మోహనమై అనురాగం చిందె సుమ. అందరాని ఆ చందమామ నీ చేతికి అందె సుమ.
చందమామ నీ చేతులలోనే బందీ అగును హృదయమా. ఈ పాట ఎవరు రాశారు, ఎవరు పాడారు? వరుసగా రావు. వియ్యూరు గబ్బిట దుర్గాప్రసాద్. ఆలాపన మొదటి నుంచి చదవలేదు, కానీ విద్యార్థి దశలో సరాగమాలం క్రమం తప్పక చదివాను. నేను రాసిన వారి సాహిత్యంలో దిట్ట ఇది యార్లగడ్డ, సంగీత మౌక్తికం శ్రీ రజని, నాట్య నాటక పరిశీలనలో పరిపూర్ణుడు శ్రీ మిక్కిల్నేని సభ అలంకరించటం త్రయీ దర్శనం కలిగిన అనుభూతినిచ్చి మొహమాటాలకు తావివ్వకపోతే అనవసరమైన చోట వినయం ప్రదర్శించకుండా ప్రతిభకు పెద్ద పీట మాయగాళ్లకు మతి చెలించేలా బుద్ధి చెప్తుంటే వివిధ జనులకు స్వారస్యాన్ని అందజేస్తుంటే ఏ ప్రలోభాలకు బిరుదులకు సన్మానాలకు లొంగక అసామాన్య విషయాన్ని తలకెత్తుకొని సహృదయుల నీరాజనాలు అందుకుంటుంటే కలిగే దిశనాహంకారం విశ్వనాథకు ఉంది అని 2 రాసేత కార్డు మీద రాసి ఉంటారు. మీది పొగడ్త కాదు, త్రికరణ శుద్ధి వదిలిపెట్టే సమయంలో నా వీపు చెల్లుమనిపించే కొరడ, అది మల్లాది రామకృష్ణ శాస్త్రి అనుగ్రహ ఆశీర్వాదం. ఈ ఉత్తరం ఆలాపంలో 162, తేదీ 16/2/04. 63. జయలలిత మొదటి 2 చిత్రాలలోనూ నాట్యమే చేసింది. బావా బావా బంగారు బావా, మరదలు మేడలోకి మనసే త్రోవ అన్నదొక పాట. ఆరుద్ర కోదండపాణి సంగీతం, జమునారాణి మంచి రోజులు వస్తాయి సినిమా 1960. నిర్మాత భావనారాయణ, దర్శకుడు జి విశ్వనాథ్. మల్లెపూల చెండు లాంటి చిన్నదాన సీనియర్ సముద్రాల మాధవ పెద్ది బృందం. ఎస్ రాజేశ్వరరావు మ్యూజిక్. అమర శిల్పి జక్కన 64, దర్శకుడు బిఎస్ రంగ. ఆనందార్ద్రమైన హృదయంతో ఆ ఊరు వదిలి విజయనగరం వైపు వెళ్తుంటే ఆయనకి ఒక పాట కమనీయం కైలాసం కాంతుని సన్నిధి కలలు కవితలు పాడిను సంతోషం తుమ్మెదలుదే పిల్లల తీయని తొలిరేయి తెలియని తేని చిందేటి కెమ్మోవిత తీర్చెనోయి హాయ్ నీ ప్రేమ సుధలు నెలవంక చలువ నేను చూసి వికసించే నా కంటి చలువ చేకొను పరమశివ. పై పాట ఎవరు రాశారో చెప్పమని ఒక ప్రశ్న వేశారు. మద్రాసులో ఉండే తమిళ జానపద కళలు చూసే అవకాశాలు తక్కువ. సంక్రాంతి పొంగల్ సమయంలో చెదురుమదురుగా తక్కిన సందర్భాలు లభిస్తాయి. వందలాది ప్రదర్శన కళలో తిరుతూక్కు వీధి నాటకం, పొయ్యికాలు కుదిరై గుర్రాల రౌతుల్లా చేసే నాట్యం, కాబడి మల్లేలా లాంటిది, కరగం ఆధా చై చంద్రమాలు ఉన్న తలపై కొండలతో చేసేది మాత్రం ఎక్కడైనా చూడగలం. శాంతారాం గురించి అందమైన ఆంగ్ల పుస్తకం. ఎన్నేటి పైడాలరావు, హిమాచల్ ప్రదేశ్. 1961 నుంచి మీ రచన చదువుతున్న. గత 10 ఏళ్లుగా అరుణాచల్ ప్రదేశ్లో సహకుటుంబం మునుగవంటూ ప్రబలుడేగిన హిమాలయాల సొగసు చూసి తరిస్తారు. నా ఆలాపన అంత దూరాన్న మీరు అందుతున్నందుకు సంతోషం.
టెక్నికల్ లిటరేచర్తో పాటు అన్నమయ్య సాహిత్య ప్రవేశం కలిగించేవి చదవని రిప్లై కార్డు వ్రాస్తే ఆ పుస్తకాల వివరాలు ఆనందంగా తెలియజేస్తాయి. శాంతారాం గురించి ఇప్పుడే ఒక పుస్తకం ఆంగ్లంలో వచ్చింది. ఎన్నో అరుదైన ఫోటోలతో భలే అందంగా ఉంది. రచన అతని కుమారుడు కిరణ్ శాంత, నిపుణుడైన పాత్రికేయుడు సంజిత్ నర్వేకర్, రూపాన్ కంపెనీ, ₹295, 128 పేజీ. శాంతారాం మొదటి చిత్రం సురేఖాహరణ్ 1921, అందమూకీ చిత్రంలో కృష్ణప, చివరిది ఝూంఝార్ అనేటువంటి 1984. అంటే దాదాపు 63 ఏళ్ళు సినీ రంగంలో ఉన్నారు. నిర్మాత, దర్శకుడు. అతని సినిమా జీవితం 63 ఏళ్ళు సాగింది. 70కి పైగా సినిమా. మొదటి పతాకం ప్రభాత్ ఫిలిం కంపెనీ 1921 నుంచి 41 వరకు 20. తర్వాత 2 తనవి రాజ్య కమల్ కళామందిర్, వి శాంతారాం ప్రొడక్షన్స్ 36 నుంచి 92 వరకు. యాభై 56 ఏళ్ళు. నాకు తెలిసిన శాంతారాం తెలుగు చిత్రాలు తిరిగి 3 తీశారు. ఆద్మీ 1938, వచ్చిన కోడలు నచ్చింది 1959, దో ఆంఖే బారాహత్, దాని మా దైవం 76. రెంటిలో రామారావే నాయక్. మొదటిది ఏం బాగా, రెండవది నేను చూడను, కానీ అది అంత మాత్రమే. నవరంగ్ సువర్ణ సుందరిగా 1988లో వచ్చి అది నడవ. శాంతారాం ఘనతల్లో మొదటి విధి అని ఆ పుస్తకంలోనే ఉన్నది. శాంతారాం గురించి చెప్పబడని విశేష, శ్యామ్ అన్న పేరు మారు పేరుతో ఆయన నవరంగ్ చిత్రానికి నెరపిన దర్శకత్వం నృత్య దర్శకుల అసోసియేషన్ ఆ 7 అవార్డు ఇచ్చింది. శాంతారాం ఏ సినిమాలు పాడకపోయి అతని కంఠం 2 హిందీ సినిమాలలో పాటలతో పాటు వినిపిస్తుంది. ఏ మాలిక్ తెరే జిందగీ అది ఆ మగ బృందం పాటలో దోంఖే బారా, అతను ఆ మాటలు కవితగా పరిచిత. స్త్రీలో రాజనర్తకితో పాటు అటైతే సంభాషణలు, నృత్య సంగీతం రికార్డుపై వినవు. అలాగే డాక్టర్ కోట్నీస్ 1946 ఇంగ్లీషు వర్షన్లో జిందగీ సప్నా నహి అన్న పాట తగ్గు స్థాయిలో వినబడుతుంటే ఆ అర్థం కల ఆంగ్ల కవితను దివాన్ సారర్ శాంతారాం వల్లిస్తా. నేను శాంతారాముని 3 సార్లు కలుసుకున్నానంటున్నాడు రంగారావు గారు. వాటి గురించి మరోమారు. తొలి వలపుల కుసుమాంజలి నీకై అర్పించితి నోయి, దీవనలి ఆశించితి నోయి, సంతోషమేలా సంగీతమేలా పొంగి పొరలేను మనసీవే, మరి పులకించే మోహమిదే, మమతలు నింపే స్నేహమిదే, మరవశమయ్యే ప్రణయమిదేలే, ప్రతిక్షణం ఈయల పండుగ ఏలే, నీ చిరునగవు కాంతిలో జీవింతు నోయి, నీ తలపే నాయి తొలి బలపు హాయి, కౌగిలియే నీ కాలయమోయ్, నా కనులందే నీ కాపురమోయ్. ఈ అందం ఈ ఆవేశం నీ అందానికే ఆశించేన, అనురాగంలో నవభోగంలో మన జీవితమే తరించేను. పైపాట శాంతారాం సుబహ్ కా తారా చిత్రాన్ని శ్రీ రామచంద్ర చేశారు. గయా అంధేరా హూ ఆ ఉజాల, లతా పరత్ యుగళగే. పై తెలుగు పాట ఏ గాయకుడు, ఏ సినిమా, ఏ చిత్రంలో పాడారు చెప్పమని. 66 జగ్గయ్యకు తగిన నివాళి మనస్వినికే తగువు. ముందు నాగిరెడ్డి, తర్వాత జగ్గయ్య సంతాప సభలు. మరణించిన వారి పేరు వినిపించిన రహదారికి పెట్ట. వారి కాంస్య విగ్రహాలు ఫలానా చోట ప్రతిష్ఠించాలి. వారి వర్ణ చిత్రం ఈ భవనంలో ఉండాలి అన్న తీర్మానాలు అవన్నీ బాబు.
డాక్టర్ బిఎన్ రోడ్ అని టీ నగర్లో ఉంది. ఆ బోర్డు చూసిన వారి మనసులో మల్లీశ్వరుడు బంగారు పాప మెదులుతాయా? పానగల్లు పార్కులో నాగయ్య విగ్రహం చూస్తే అతను పాటలు వినిపిస్తాయా? చాగయ్య బీదల పాటలు కనిపిస్తాయా? నాగిరెడ్డి ఘనత కేవలం చిత్రసీమకే పరిమితం కాదు. మద్రాసు వైద్య రంగాన్ని 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దికి తను కల్పించిన ఆసుపత్రుల ద్వారా తెచ్చినవాడు ఆయన. అలాగే జగ్గయ్య కేవలం నటుడు నిర్మాత మాత్రమే కాదు, సాహితీవేత్త కూడా. రోడ్లకు పేర్లు, వర్ణ చిత్రాలు, విగ్రహాలు మన రుణం అనుకోవడం పొరపాటు. ఇవన్నీ మన సరదా. మన పేర్లు చలామణి అవటానికి మార్గాంతరం. కానీ వీరిద్దరి గురించి తెలుగులో, ఆంగ్లంలో, హిందీలో నిర్దిష్టము అయిన మోనోగ్రాఫ్ సంగ్రహ చరిత్రలు తయారు చేయం. జగ్గయ్య పూలికతో, పలుకుబడితో సంవత్సరీకాన్ని ఆత్రేయ సాహిత్య సర్వస్వం మనస్విని ద్వారా వెలువడి, అలాగే మనస్విని జగ్గయ్య సంవత్సరీకానికి వీటిని తీసుకురావాలి. వీరు తెలుగువారు కాబట్టి తెలుగులో, మద్రాసులో ఉన్నవారు. తమిళ చిత్రాల్లో కొంత ఎంతో సంబంధం ఉన్నవారు కాబట్టి తమిళంలోనూ తేవరు. ఆంగ్లంలో వస్తేనే వీరి పరిశ్రమ యావత్ ప్రపంచానికి తెలుసు. వేరే మార్గం లేదు. రాండార్ గై అన్న ప్రముఖ చరిత్రగాడు బిఎన్ రెడ్డి గతించిన వారి సంగ్రహ చరిత్రతో పాటు నాగిరెడ్డి ఫోటో ఒక చోట చూసి నిర్ఘాంతపోయారు. హిందీలోనూ రావాలి. నాగిరెడ్డి మరణం గురించి హిందీ పత్రికల్లో వచ్చేవి. అతను పారిశ్రామికవేత్త. జగ్గయ్య గురించి వచ్చి సురయ్య గతించినప్పుడు, విజయానంద్ మరణించినప్పుడు మన తెలుగు పత్రికలను గుర్తించలేదా? రివార్డు లభించలేదా? అలా జగ్గయ్య గురించి ఎన్ని హిందీ పత్రికలలో వచ్చి ఉంటుంది? మన ప్రాంతం వాడు కాదు, మన భాష మాట్లాడడు అని అలక్ష్యం కొంత కారణమైతే అతని గురించి వ్రాయటానికి వాళ్ళకి అందుబాటులో ఉన్న భాషలు వివరాలు లేకపోవటం మిగతా. జగ్గయ్య గురించి ఈ సమగ్ర చరిత్రే కాదు, 3 గంటల CD, వీడియో, ఆడియో క్యాసెట్ సంవత్సరానికి విడుదల చేయటం మనస్విని విధానం. జగ్గయ్య తొలినాటి చిత్రాల్లో సన్నివేశాలు మనోహరవు నాయకుని గాత్రదానం. తదుపరి చిత్రాల్లో తాను తీసిన వాటిలో పాటలు, సన్నివేశాలు. వీటిని కనీసం ఏ సెంటర్లో ఒక్కరోజు థియేటర్లో చూసి వసూలైన సొమ్మని. మనస్వినికి దమకట్టడం ఇవన్నీ మనస్వినికి సాధ్యం. మనసు పెట్టాలే కానీ సాధ్యం కాంతి లేదు. జగ్గయ్య తొలి చిత్రాలు ప్రియురాలు, ఆదర్శం 1952, అంతే కావాలి, బీదల ఆస్తి 54, పదండి ముందుకు 62 కోసం గట్టి ప్రయత్నం చేస్తే ఏ గిడ్డంగిలోనూ దొరక్కపో. జగ్గయ్య గొప్ప చిత్రాలు అందరికీ తెలిసినవే. గొప్ప చిత్రాలు కాకపోయినా ఈ సన్నివేశాలు జగ్గయ్య నటనంటే నాకు చాలా ఇష్టం. భలే అమ్మాయిలు 50, అందాల రూపము, ఆనందదీపు పాట గిరిజ పాడుతుండగా జగ్గయ్య పెదవి కదపకుండా తొణికించిన శృంగారం వసివాడని బంగారు. అలాగే వరుడు కావాలి 57, భానుమతితో పోలీస్ స్టేషన్లో కామెడీ సీన్ 60. శివాజీ గణేష్ కంటే జగ్గయ్య బాగా చేశాడని నిబ్బరంగా చెప్పారు. ఆ రోజుల్లో 20 ఏళ్ళు నిండి ఉండని మేము నటీనటుల ముఖ సౌందర్యం చూసి ప్రేమించేవాడు. కంఠస్వరం విని ప్రేమించింది ఆనాటికి ఈనాటికి జగ్గయ్య. అందాల రూపము, ఆనంద దీపం, కందూయి విందు సేయు మంద హాస్. అందుకే ఆ మోహము, ఇందుకే ఈ స్నేహము, ప్రేమ తరంగము నా అంతరంగం. చెంగున దూకే పసిడి కొరంగము, విను వీధుల్లో విహరించేది ఆ చందమాపపై నీ చిరునవ్వులు. అరవిరసిన విరిజాజి మల్లె పువ్వులు, నీ మురిపాలు, నీ సరసాలు, వేమూరు మరవలేక వెర్రిదాననై. ఈ ప్రశ్న జగ్గయ్య మొదటి చిత్రాల్లో హీరోయిన్లు అక్కా చెల్లెలు ఎవరు వాడు? ఆ ప్రశ్నకి జవాబు రాయమంటారు. 67
కర్ణ 1964. నువ్వు నేను వరచితిమి నందనమే ఎదురుగా నిలచి. దాసరి నారాయణ రెడ్డి, బాలమురళీకృష్ణ, పి. సుశీల. సమాధానాలు రాలా సరిగా. పుట్టిల్లు 53. ఓహోహో బ్యూటీ, దిస్ ఈజ్ మై డ్యూటీ. శంకర, వాసిరెడ్డి, మోహన్ దాస్, చలపతిరావు, ఏపీ కోమల, పిఠాపురం, డాక్టర్ రాజారావు సోజి. సరైన జవాబు రాసిన వాడు బి. అచ్యుతరామరావు. అలాగే బావా మరదళ్ళులో ఆరుద్ర, పెంజాల, ఘంటసాల, పి. సుశీల. సరియైన సమాధానమిచ్చిన 36లో సిరి చొక్క ఇద్దరికి. ముక్తిరాల శ్రీధర్, హైదరాబాద్, ఎంవి రమణ కాక. వీర కంపన మహవీర కంపన, వీరుడంటే వీరు దైవం, పేరు గదా కనరారు గద. ధనురవు వీరుడు కంపనతో శరీరాలు కదా, నిలవలేరు కదా, ఎలలేరు కదా. కంపన ధీరుని పేరు చెప్పితే గడగడలాడు జగము. చేతికి చిక్కని శత్రువులకంతా సింహస్వప్నమే నిజం. అది వినుమా, గిరగిర తిరుగుతూ మెరుపులు కక్కుచు తరిమి తరిమి తన శత్రులందరూ కరుక్కుమని నరుకుపోయి కంపన శక్తికి కనులున్నాయనవచ్చు కదా, ప్రజలు మెచ్చుగద. ధీర కంపన జై జై, ధీర కంపన జై. ఈ పాట ఏ సినిమాలోదో అని ప్రశ్న అడిగారు. 68. జమినీ వారి మంగళ 60. ఈ మధ్యనే ఋషికేశ్ ముఖర్జీ, రాజకుమార్, భానుమతి రామకృష్ణ ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు. మొదటి ఇద్దరు 40 ఏళ్ల పరిచయం. సాన్నిహిత్యం. భానుమతి గురించి తెలుగు, తమిళ దేశ ప్రజా కొంచెం తక్కువగా, కన్నడ మరికొంచెం తక్కువగా ఉత్తర భారతీయులందరికీ తెలుసు. వీరి గురించి అందరికీ తెలియని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తా. అవి నిజంగా తెలియని విషయాలు. నేను భామలో ఉన్నాను, మీరే చెప్పాలి. నా సలహా మీద భానుమతికి ఒక వేషం వచ్చిందంటే నమ్ముతారా? సలహా అంటే రికమెండేషన్ కాదు. సమయాన్ని, సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పేరు సూచించారు. కేఆర్ విజయను ముఖ్య పాత్రలో పరిచయం చేసిన తమిళ చిత్రకల్పగం 1963. విజయం గమనించిన విజయ భట్ తెలుగులో దాని తోడు నీడగా 65లో నిర్మించ ముఖ్య స్త్రీ వేషానికి దేవికను బుక్ చేశారు. ఆ పాత్రకు అత్త ఒడి పువ్వు వలె అన్న పాట సుశీలతో రికార్డు కూడా చేయించి, ఎందుచేతనో దేవిక తప్పుకుంటే ఆ వేషానికి ఎవరా అన్న తర్జన భర్జన పడుతున్నారు. ఎస్ఎన్ భట్, ఏ రామిరెడ్డి, సిహెచ్ వెంకురెడ్డి ఉండగా ఆ సంస్థకప్పుడు ప్రెస్ రిలేషన్స్ చూస్తున్న నేను భానుమతిని పెట్టుకోవచ్చు కదా అన్నా. మేము కొత్తవాడం, మాకు చేస్తుందా, అయినా సుశీలతో పాట రికార్డు చేశామే, అది దండగైపోతుంది కదా. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, సహనటుడు రామారావు, జమున, రంగారావు కాబట్టి ఆలోచిస్తుంది, అవునంటుంది, పాట పోతే పోయింది అని నేను అన్నా. అలాగే అడిగారు, ఆమె ఒప్పు. ఆ పాట తిరిగి ఆమెతో రికార్డు చేసి సుశీల అరవంలో తనే పాడిన దాన్ని తెలుగులో హాయిగా తీయగా పడి. భానుమతి పాడటం నిజానికంత తీయగా లేకపోయినా పత్రోచితమైన మెలకువల భానుమతితోచితమైన మడత సంగతులు ఆ పాట ప్రజాదరణ. తమిళంలో సుశీల పాడిన పాట భానుమతి తెలుగు పాట వింటే ఆ పాటకు భానుమతి అద్దిన పాత్ర రంగు, సన్నివేశపు హంగు ఎంతటివో ఎలాంటివో తెలుసు. అలాగే భానుమతి అలవోకగా చిందించగా శృంగారపు తల్లని ఎన్నో రాత్రులు వస్తాయి. అది సూదంటి రాయిలా శ్రోత హృదయానికి రజనుగా చేస్తుంది. ఓహన మహా ఆహాహా ఓహో, కీరగానములు కీకి, భ్రమర గీతములు జుమ్ జుమ్, కోకిల పాటలు కూకు,
విన్నామా అటు కన్నామా పూగు గుత్తల పులుపు చూడు, మల్లెపూ వరుస తడుకు చూడు, మాలతీ లత్తిక మినుకు చూడు, కన్నామా ఇటు విన్నామా. వీర సామ్రాజ్యం గొల్లభామ సినిమా కీలుగుర్రం అన్ని జేల్వి నేపథ్యం పాడింది కృష్ణవేణి. డెబ్భై రిషికేశ్ ముఖర్జీ సినిమాలలో ఎన్నిటికో స్క్రీన్ ప్లే తన అన్న డిఎస్ ముఖర్జీ పేరుతో తానే రూపొందించిన వాడని, ఎన్నిటికో గుల్జార్ పాటలు. వీటన్నిటికీ మించిన విన్నాణం ఋషికేశ్ కూర్పులో చూపించారు. నాకెంతో నచ్చి 10-12 సార్లు చూసిన అనురాధ 1960, ఆనంద్ 70 చిత్రాల్లో ఎడిటింగ్ ఆ కళ నేర్చే వాళ్ళకి పాఠ్య పుస్తకమే. మనకు ఫ్లాష్ బ్యాక్ కొత్త కాదు, కానీ ఈ ప్రక్రియను అనురాధలో ఉపయోగించిన విధం అనుపమ. ఆనందులో అదే టెక్నిక్ని మరో వినూత్నమైన పంథాలో కొనసాగించి అనురాధలో రవిశంకర్ శైలేంద్ర సృష్టి చేసిన 4 లతప కైసే దిన్ బీతే కైసే బీతే రతియా ప్రియా జానేనా, నేహా లగా के मैं फच्चिताई सारी सारी साइना, निंदिया नंदिना आई जान के देखो मेरे जीत बतिया, पिया जाने रुत मतवारी आके चली जाय मने में ही मन में ही मेरे मन के रह जाए, खिलन को तरसी नन्ही नन्ही करिए, पिया जाने न कजरा न सोहे गज्जर न सोहे बरका, ना खाए बदरा ना स्वाहे, क्या कहूँ जो पूछ मोह से मेरी सखिया प्रिया जाने. మా రాత్రులు పవళ్ళు ఎలా గడుస్తున్నాయి, నా ప్రియుడు పట్టించుకోడు, ప్రేమించినందుకు పశ్చాత్తాప చెందుతున్న ప్రతిరేయి నిద్ర రావటం లేదు, నా మనస్సులోని మాట ప్రియుడు పట్టించుకోడు, రావలసిన ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి, నా మనసులోని మాట మనసులోనే ఉండిపోక వికసించాలని తపిస్తున్నాయి చిరుచిరు మొగ్గలు, ఇదంతా ప్రియుడు పట్టించుకోడు, పువ్వులు కాటుక వర్షము మేఘాలు అందగించటం లేదు, అలరించటం లేదు, ఏమిలా ఉన్నావని అడిగే నా చెరువులకేం చెప్పను, నా ప్రియుడు పట్టించుకోనప్పుడు. రవిశంకర్ సితార్ కాదు వాయించే, ఆ పాత్ర హృదయ తంతు. 71 కర్ణాటక రాజ్య మణికంఠీరవుని గౌరవించి మనం మనలను గౌరవించుకుంటున్నాం. 4 దశాబ్దాల కిందట కన్నడ నటుడు రాజకుమార్ జర్నలిస్టు తరఫున మద్రాసులో పేకేటి శివరాం సన్మానం చేశారు. బహుశా కర్ణాటకేతర ప్రాంతాల్లో ఆయనకు జరిగిన మొదటి సన్మానం. అప్పట్లో నేను మూవీ ల్యాండ్ అని మద్రాసు నుంచి వచ్చే ఆంగ్ల వారపత్రికకి రాసేవాడు. అది చూసే పేకేటికి నా భాషపై గురి ఏర్పడి సన్మాన పత్రం రాయమని నన్ను అడగడం, నేను ఎగిరి గంతేసి ఒప్పుకోవటం జరిగింది. నా ఆనందానికి కారణం అప్పటికే రాజకుమార్ నా అభిమాన నటుల్లో ఒక. తెలుగులో తీసిన కాళహస్తి మహాత్మ్యం 54, తెలుగులోకి డబ్బు చేసిన భక్త విజయం 50, మహిషాసుర మర్దిని 59, సంచారి 60 చిత్రాలే కాక కన్నడంలో హరిభక్త, ఓహిలేశ్వర సాంప్రదాయ నాటకాల నుంచి వచ్చిన వాడైన అతని తెర నటనలో నాటక ధోరణులు కనపడలేదు. ఉచ్చారణతో స్పష్టతే కాక కంఠంతో భావాలు పలికించడం అతని నటనకు బంగారు మల. 54లో మేము కాళహస్తి మహాత్యాన్ని హిందూపురంలో లేదా ఇక్కడ చూసాం. అప్పటి నుంచి అతనంటే మాకు బాగా ఇష్టం. నాగార్జున 61లో నా అభిమాన నటి జీవరలక్ష్మితో నటించిన వారిద్దరి జోడి ఎందుకో కుదరలేదంటున్నా.
చేసి చేకొనవయ్య మాంసమి చల్వగదెచ్చితి బాస తూపున ఆకునియుంటివేము కడుపార బిరాన భుజించవయ్య ఈ లోకులు చూడరయ్య భువిలోని క్షుధాత్తుల బాధలెన్నడు శ్రీకర కాళహస్తి శశిశేఖర దివ్య కృపాకర హర. ఈ మిషన్ వరంగల్ మీరు నన్ను ఎంతో అభిమానిస్తున్నారు. 72 భారతదేశంలో అమ్మా ఈ ఫ్యాన్ తీసేసి ఉడిచేయి, నేను ఎక్కువసేపు గబగబరా నా టైం నాకు వైద్య ఆగిపోతుంది. అట్టించి వచ్చే ఫ్యాన్ అట్టించిరా, అట్టించి తీయాలంటే నా వెనకరాలు. అలాగే వేసేసి ఫ్యాన్ వేసేసి సోహరాబ్ మోడీ 1897లో పుట్టి 1984లో 87 జీవించారు. టూరింగ్ సినిమా యజమానిగా 17 ఏళ్లప్పుడు చిత్రసీమలో ప్రవేశించాడు. అందులో అతని తమ్ముడు కేఎం మోడీ భాగస్వామి. అన్న రుస్తుం వీరు పార్సిల్ ఒక నాటక మండలి అధినేత. షేక్స్పియర్ నాటకం హ్యామ్లెట్, ఖూన్ కా ఖూన్ ఉర్దూ భాషలో వేసి అఖండ విజయం సాధించారు. ఇందులో హీరో సోహరాబ్. అదే సోహరాబ్ తీసిన మొదటి చిత్రం కూడా. ఇందులో సలీం బాను, దిలీప్ కుమార్ అత్త సైరా బాను, నసీం బాన్, దిలీప్ కుమార్ అత్త హీరోయిన్గా ప్రవేశించారు. ఆ తరువాత వారి చరిత్రకం చూస్తే సోహరాబ్ మోడీయే తీయాలి అన్న పేరు తెచ్చుకుంది. ఇప్పుడు లభిస్తున్న 6 కొన్ని చిత్రాల చరిత్రకారుల బట్టి రాజ్ఘట్, యాహూదీ, పుకార్, సికందర్ నటనలు, కథనలు, దృశ్యపరమైన ఆర్భాటలు చెప్పుకోదరు. అలాగే జైలర్ పాత్ర, బంగారు పాప, కోటయ్యల మొత్తం నూనూలు కాదు. ఝాన్సీకి రాణిలో 8 పాటలు పండిత రాధేశ్యాం రాయంగా వసంత దేశాయ్ స్వరపరిచినవారు. ఒకటి తప్ప అన్ని బృందగానాలే. అమర్ హై ఝాన్సీకి రాణి రఫీ బృందం టైటిల్స్తో పాటు తరువాత వినిపించే పాట రాజగురువు సోహరాబ్ గొప్పతనం గురించి. రాజా గురువునే రఫీ, కృష్ణుడిపై అనురక్తి గీతం, కహా బాజీ కెసంతోరి బాసురియా, స్త్రీకంఠ, స్వాతంత్ర సమర ప్రోత్సాహక గీతాలను మిగిలినవి. మోహన కృష్ణ భీమిలి పుస్తకం మీ ఆటోగ్రాఫ్తో రావాలంటే వెనముద్ద ముందు సున్నుండ, విజయనగరం సింహాంసులో కానీ, వైజాగ్ ఆసీరుమెట్ట జంక్షన్ హిమాంసులో కానీ సంతకం పెట్టిన ప్రతులుండ. లేకపోతే నేను మళ్ళీ అటు సెప్టెంబర్లో వచ్చినప్పుడు తేదీలకై ఆలాపన చూడండి. గర్భానాట్య బృందాలుగా మనం చేస్తాం. వయస్సు క్యాలెండరు నిర్ణయించకూడదు. శీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు, ఎదలోపలి పూలకారు ఏనాటికి పోనీయ. ఉగ్రమైన వేసంగి ఘాటుడు ఆగ్రహించి పైపడిన అదిరిపో. పొక్కుమ్ముడిగా వర్షామేఘం వెక్కి రోధించిన లెక్క చేయ. చైత్రంలో పొగరెక్కిన కొత్త కోటు, భారత్తులో కైతెక్కే తీయని
మనసారా తీర్చుకో, మనుగడ పండించుకో. లోకానికి పొలిమేరను నీలో నిలుపుకో. ఉదయాన కలత నిదుర చెదిరిపోవు వేళ, మబ్బులలో ప్రతి తారక మాయమయ్యే వేళ, ముసలితనపు అడుగుల సడి ముంగిట వినబడిన నీట లేదని చెప్పించు, వీలు లేదని పంపి. ఎవరు రాస్తారు ఈ పాట? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తప్ప ఎవడి వల్ల. రేవులపల్లి రిలి ముసలితనం వద్దనుకునే వాళ్ళందరికీ అలే టానికన్నా. మన హైదరాబాదులో ఎన్నో తీపికి వాటికి పూర్తి విరుద్ధమైంది. డెబ్బై 74 ఆంధ్రులకు భావదాస్యం ఎప్పుడు పోతుందో. బాబురావు పటేల్ ఎటువంటి నీతిపరుడు. ఆనాటి వాళ్ళకి పాల్ముని ఆఫ్ ఇండియా అని అతను నాగయ్యను ప్రశంసిస్తే ఏంటిట, అలా ఇతరుల మాటలు తిరిగి మెత్తుకునే వారిలో ఎందరికీ ఆ పాల్ముని గురించి తెలుసు. అతని మంచి చిత్రాలు 5 నేను ఒక 10 ఏళ్ల క్రితం చూశా. అతను గోవిందరాజులు సుబ్బారావుతో సరిపోల్చదగిన నటు. నాగయ్యలా పాడలేదు, సంగీతం చెయ్యల, చిత్రాలు తీయల, దర్శకుడు కాల. ఇంకెందుకు పోలిక, కాపాలిక. చిరునవ్వుల నవ వాసంత గిరిజల్లెను నవనీతం, తరుఛాయలా గిరిలోయలా వినిపించెను మధుగిరి. చలరేగను ప్రేమ ప్రతాపం, కరిగించెను అతి తాపం. ఓ ప్రేయసి ఎలా కది కనలేనా నీ రూపం. దీనికి రాజన్ నాగేంద్ర స్వరం సంగీతం, అలాగే పివి శ్రీనివాస్ గారు. అలాగే మరొక మంచి పాట వేణు సంగీతంలో వచ్చింది వాల్మీకి. నీ జాడ వెతకు దాన ఓ సక, ఈ జన్మవిక విఫలమే. నీలి మబ్బుల గాంచి నీటుగా నటి, నెవరి నాట్యాలకై నిలిచి మై మరచి. తుమ్మెదలు పొదరిండ్ల దుమ్మనుతు శృతి చేయ, కమ్మగా సామగీతులు పాడ సోలితివా. జలదేవతలు నిన్ను సెలయేటి జల జల, శాంతగతి ధ్యానములు సలప జోకొట్టిరా. సినారే గజల్. ఎస్వి రంగారావు మొదటి సినిమా బలూధిని 40. రివ్యూలు ఈ చిత్రాల్లో చెల్లాడినవేవో చెప్పు. బూతుల కుప్పన్న, శృతి మించిన శృంగారమన్. నిజంగా అలా ఉంటే సెన్సార్ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? హీరోయిన్ దాసరి తిలకం, గిరిజత. ఈ చిత్రంలోని ఒక స్టిల్ మాత్రం చూశాను. ప్రవరుడిగా రంగ, గొల్ల పిల్లగా ప్రారంభమై పెంకి పిల్లగా విడుదలైన చిత్రంలో నాయికా నాయకు, తదుపరి భార్యాభర్తలైన డబ్బింగ్ తిలకం, మానాపురం అప్పారావు దర్శకుడు. ఈ రికార్డులు పాటల పుస్తకం స్టిల్స్ చూశారు. చిరునవ్వు లాంటి మనసుంటే నా శిరసు వంచుతా. మోసం దాచిన ముఖముంటే ఆ ముసుగు చించుతా. సభ్యత జాతి ఒంటి కుదుపుల ప్రసారాల రికెట్, వీధిలోన దరువేసే డప్పుకు విలువ పెంచుతా. ఏమిచ్చినా కళాశ్రేష్టల రుణం ఎలా తీరుదు? ఉదయాన్ని తీసి ఆ మహనీయుల ఎదుట ఉంచుతా. ఎవరేమన్నా ఫలప్రదంగా ఎదిగే వాణ్ణి కదా. నాలుక చచ్చిన వాళ్లకు కమ్మదనాలు పంచుతా. సమతా దృష్టికి మసిపూసే దుస్తంత్రాలెదిరించి దిగిసిన వర్ణద్వేషం కూకటి వేళ్ళు తెంచుతాను. కొందరి అరిచేతుల్లోనే తెలివి కొరుకుతూ ఉండాలా. మెన్ను దిగని విజ్ఞాన ఝరిని ఎల మీదకి దించుతా. మనిషికే కదా విషమ పరీక్షలు. మానుక సెనారి, ఎన్ని వలలు పైబడుతున్నా వదిలింది మించుతా. ఇది సినారే కవిత. 76.
మన్నించుమా ప్రియా మన్నించుమా, మరుమల్లె నల్లగా ఉంటే చిరునవ్వు చేదుగా ఉంటే, మన్నించుమ తప్పు నాది కాదంటే మన్నించుమా ప్రియా. నా కంటి కులుకులోన నీ కలలు చెదురుతుంటే, నా కాలి చిందులలోన నీ గుండె నలుగుతూ ఉంటే, నగము సగము రేయి రగిలిపోయి సెగలుగా మారిపోతుంటే మన్నించుమా ప్రియ. అలనాటి భాషలన్నీ సెలయేటి రాతలైపోతే, కుసుమించు ఆశలన్నీ వసివాడి రాలిపోతుంటే, పెదవి వణకి మధువు తొనికి హృదయమే తూలిపోతుంటే, ఆ తప్పు నాది కాదని మన్నించుమా ప్రియా మన్నించు. ఈ పాట విన్నప్పుడు కలిగిన పొలక ఆ మధ్యాహ్నం అనుభవానికి వచ్చి ఆ వేడి వెన్నెలా చేసి కలగకూడని కలత మదిలో కలిగించినందుకు నారాయణ రెడ్డిని, సుశీలను ఏమాత్రం మన్నించకూడదు ఎప్పటికీ. 77. నేను స్త్రీవాద వ్యతిరేకినని ఆ వాదం వారు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. లింగ వివక్ష పాటించే వాళ్ళంతా దాని వ్యతిరేకులే అని వాళ్ళ. నేను పోయే దారిని ఒక మగవాడు లఘుశంక తీర్చుకుంటున్నాడనుకో, చూసి చూసినట్టుగా దాటుకొని వెళ్ళగా, అదే ఒక స్త్రీ అయితే కాలు ముందుకు నేనే కాదు ఏ మగాడైనా సరే, నీ తండ్రి సోదరుడు వ్యభిచారులంటే ఊరుకున్నా అదే మాట తల్లి గురించి చెల్లి గురించో అంటే అన్నవాడు వాడి కళ్ళు పీకి అలాగే ప్రత్యేక పెసగటానికి సంసిద్ధుతవుతాడు. కోపం వస్తే మగవాడిని బూతులు తిట్టగలమేదో, ఆడదాన్ని అలా అనలేవు. ఇదంతా లింగ వివక్షేవ. ఇంతకాలం మగవారు ఆడవారికి అన్యాయం చేశారు. ఇప్పుడు మగవారికి స్త్రీలు అన్యాయం చెయ్యాలి అంటే నవ్వ. స్త్రీకి స్వేచ్ఛ మంచి పనులు చెయ్యటానికి ఉండాలి, చెడ్డ పనులు చెయ్యటానికి కాదు. ఎంతోమంది నూతన వధువుల డబ్బు కోసం తగలబెట్టుకోరు. ఇందులో అత్త చెయ్యి లేదా కట్న కానుకలిచ్చి కొనుక్కున్న ఆ వధువు తల్లి మాటేమిటి? వారు ఆడవాళ్ళు కాదా? ఇదంతా చదివి స్త్రీవాదులంతా వీడిన శంకరగిరి మాన్యాలు పట్టించాలి అని ఏకగ్రీవ తీర్మానం చేసి, నేను చెప్పగలిగిందొకటి, నేనున్నది అక్కడ, ఇక్కడ నుంచి వెళ్తే పార్వతీగిరికి వెళ్ళటం సాధ్యమవ్వదు. ఒక స్త్రీ ఓల్గా వ్రాసిన కథ, ఒక పురుషుడు హరి సీతారామయ్య వ్రాసింది ఘనీభవించిన వాదాలను కరిగిస్తాయి. మోసపోసిన నమ్మకాలు మూఢమైనవని తెలుపుతాయి. మంచి చెడు దృక్పథాన్ని బట్టి ఉంటుంటాయి. బొమ్మేదో గురిసేదో నిష్కర్షగా తేల్చడం చిత్రగుప్తునికి మరోమారు అసాధ్యమని చెప్పే కథ సాహిత్య నిధులు. నాకు నచ్చిన వారు ఆడ బ్రతుకే మధురం, వయసు వలపు సొగసు పులికే యువతి బ్రతుకే మధురం, పసుపు కుంకుమ నొసటను వెలిగే ఆడ బ్రతుకే మధురం, పసికూనకు పాల సొగుచు మురిసే తల్లి బ్రతుకే మధురం, విరజాజులతో చిరునగవులతో కుంకుమ రాగము అనురాగం, సిరి సంపదలతో పసిపాపలతో అనుగతవతి అయిన ఆనందవతి అయి అలరు సుమంగళి బ్రతుకే మధురం. అయితే ఈనాటి స్త్రీవాదులు పై పాటను తమ వాదాన్ని వ్యతిరేకించే పాటగా పరిగణించవచ్చు. ఔరా కాలమహిమ. వేటూరి సుందరరామూర్తి వీరాభిమని డివిఎస్ శర్మ హైదరాబాద్కు రాసిన ఉత్తరానికి దళ. నాగయ్య స్వీయ చరిత్ర పుస్తక కారకుడు సూరిబాబు రావి కొండలరావు శ్రీకాంత్. వి నాగయ్య స్వీయ చరిత్ర మొదట్లో విజయ చిత్రలు ధారావాహికంగా వచ్చి, అయితే ఆయన చెబుతుండగా వ్రాసుబడి దీని ప్రచురణకు సిద్ధం చేసింది రావి కొండలరావు. ఆ పత్రికలో ఎంటూరి వెంకటేశ్వరరావు పుస్తకంగా వేసిన ఆయనకి ఇది కొండలరావు రచనని తెలియకపో, కానీ విజయ చిత్రలో వేసిందని తెలిసిన ఆ పత్రికకు కృతజ్ఞత చెప్పకపోవడం చెయ్యకూడదు.
ఆ పుస్తకం ఎక్కాల పుస్తకంలా 7.5 రూపాయలు దొరికితే కొండల రావి నాడు అందంగా హుందాగా వేచిన పుస్తకం 150 రూపాయలు. పుస్తకం విడుదల చేసిన రోజున ఇచ్చినట్టు నాగయ్య అరుదైన పాటల సిడి దీంతో పాటు ఉచితంగా ఇస్తున్నారో లేదో కూడా తెలియదు. ఈ పుస్తకం సొగసుకు దశకులకు బాధ్యుడు రావికొండ సూరిబాబు తరఫు ఎం సూర్యనారాయణ శ్రీకాంత్. చక్కని ఆహార్యం, అరుదైన ఛాయాచిత్రాలు, ఫిల్మోగ్రఫీ, నాగయ్య పాటల జాబితా సేకరించేందుకు ప్రశంస. అందులో దొరికిన తప్పులు: నేను ఎవరిని మోసం చేసి అన్యాయం చేసి డబ్బు సంపాదించను. ఏ ద్రవ్యసనానికి లోలై విచ్చలవిడిగా ఖర్చు చేయాలి. గుప్త దానాలు ఎన్నో చేశారు. మోసాల వల్ల ఆస్తంతా నాకు అన్న వరసైన వెలుగోటి రంగమన్న యాచేంద్ర వద్ద నాగయ్య 2000 అప్పుగా అడిగి అప్పటికి విడుదలైన రామదాసు ప్రింట్ తీయించి ఢిల్లీ పంపించడానికి ఎవరో పెద్దలు చూసి ఆ చిత్రాన్ని ఉద్ధరిస్తారు. తిరిగి ఆ మొత్తం ఇవ్వరు. ఇది మోసమో కాదో నాకు తెలియదు, కానీ అటువంటి ప్రయత్నం కొనసాగ. అప్పట్లో నన్ను 3000 అడిగారు అప్పుగాని. చాగయ్య ప్రింట్ ప్యారిస్లోని సినిమాటెక్ ఫ్రాన్సీ అడిగారు. ప్రింట్ ఇవ్వగానే డబ్బు ఇచ్చేస్తారు, వెంటనే మీకు ఇవ్వగలను. నేను ఇవ్వలా. మనం నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి ఫ్రాన్స్లోని సినిమాటెక్ వాళ్ళు ఇటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే మన ఆర్కైవ్ ద్వారా చేస్తారు, కానీ వ్యక్తులతో కాదు. ఇలా తాను మోసపోయిన సంగతి, అది ఎప్పుడు జరిగింది, 15 సంవత్సరాలు తాను చిత్ర సాహిత్యంలో అనుభవం గడించిందరో. ఈ చిత్రానికి మదుపు పెట్టిన జఠాలాల్ మణికిదాస్ అతను కొడు జయంత్ స్కూల్లో నా సహపాఠి. అతను అతని తండ్రి తాము పెట్టిన డబ్బు దమ్మిడి కూడా తిరిగి రావటం చూడలేదు. వారు సినిమా పరిశ్రమ వారు నాగయ్యను మోసం చేయగలిగారు. రామదాసు విషయము అడ్డుగా. పాల్కే గురించి ఎంత తెలిసినా అది తక్కువే. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో సినిమాకు సంబంధించిన అన్ని పనులు చేసిన వ్యక్తి శైవ దశలో మరొకరున్నారు అని నేను అనుకోను అంటున్నారు. మనకు లేదా చలనచిత్ర పితామహులు ఆర్ వెంకయ్య, హెచ్ఎం రెడ్డి ప్రభుత్వం. కానీ భారతీయ చలనచిత్ర పరిశ్రమ పాల్కే 2 ప్రక్కల తాత, నాన్నమ్మ, అమ్మమ్మ, తండ్రి, తల్లి, సోదరు, కొడుకు, కూతురు, ఇంకా చెప్పాలంటే ప్రేయసి, ప్రియుడు, భర్త, భార్య, గురువు, దైవం. ఈరోజు మనకు పప్పుచారు వండుకోవడం సులభం. బాగు చేసిన పప్పు, చింతపండు, ఉప్పు, కారపొడి, వంట గ్యాసు ఫోన్ చేస్తే ఇంటికి వస్తాయి. ఆయన రోజుల్లో అలాగా. అతని పప్పు పండించుకోవాలి, చెట్టెక్కి చిత్తబుట్టలు తెప్పి చింతపండు సిద్ధం చేసుకోవాలి. సముద్రపు నీరెండవి ఉప్పు, మిరప పండి ఆడించి కారం, నువ్వుల నుంచి గానుగ నూనె ఇవన్నీ తానే సిద్ధం చేసుకొని వంటకి ఉపకరణ. మహారాష్ట్ర దేశంలోనే కాదు, భారతదేశంలో ఎక్కడ చిత్ర పరిశ్రమ గూడు కట్టినా దానికి పాల్గే నగర్ అనే పేరు పెట్టాలి. అక్కడ ఒక మ్యూజియం పెట్టి అతను చైత్ర వృక్షానికి చేసిన దోహద క్రియలను సూపరుల కంటికింపు, అవగాహన పెంపు చేసేలా పొందుక. ప్రతిరోజు ఒక నిర్ణీత సమయం 1 గంట అతను చేసిన చిత్రాలకు సతీష్ బహదూర్ నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్కి చేసింది. ఒక సంస్కృత విద్వాంసుడికి 1870లో జన్మించి డి గోవింద ఫాల్కే ఎన్ని విద్యలు నేర్చి సినిమాలు తీయటం మొదలు పెట్టాడు తెలుసుకుంటే ఆశ్చర్యం. బొంబాయిలో, బరోడాలో కళలు అభ్యసించి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కళా భవన నిర్మాణ శాస్త్రం నేర్చి ప్రకృతి దృశ్యాలు పర్ణాలలో నిర్మించడం ఆరితే ఫోటో స్టూడియోలో అక్కడ నేర్వదగిందంతా రంగుల్లో వర్ణ చిత్రాలు ముద్రించడం, రవివర్మ పెయింటింగ్ల పింగాణి పాత్రలు చేయటం, రంగు ముద్రణాలయాలు స్థాపించడం,
జర్మనీ వెళ్ళి 3 రంగుల ముద్రణ యంత్రాలు తేవడం, ఇవన్నీ అతని చలనచిత్ర శ్రేముషికి మహత్తరమైన పునాది. ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చిత్రం చూసి ప్రభావితుడై చిత్రాలు చేయాలన్న సంకల్పంతో లండన్ వెళ్ళి ఆ తీరుతెన్నులు తెలుసు భారతదేశం వచ్చి 44 మూకీ చిత్రాలు, ఎన్నో షార్ట్ చిత్రాలు, ఒకే ఒక టాకీ గంగావతారం 1937 తీసి 44 తడి తప్పుడు లేకుండా అతి సాధారణ స్థితిలో మరణం. అప్పటి చిత్ర పరిశ్రమకు చీమైన పుట్టారు. ఆయన సైలెంట్ చిత్రాలు దాదాపు 2-3 గంటల కూర్పు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్లో మొట్టమొదటి నుంచి అతని చిత్రాలు ట్రిక్ సీన్లు ఉండే. ఒక జర్మన్ మ్యూజిషియన్ సహాయకుడిగా పనిచేసి తర్వాత కెల్ఫా ఉల్టా ఫాల్కే తాను మ్యూజిషియన్గా కొంతకాలం వ్యవహరించడం దానికి తోడు. అతని చివరి మూకీ సేతు బంధన్ 32, రావణ దర్బార్లో రాక్షస నాట్యం నేను ఆర్కైవ్స్లో కొంత ట్రిక్ ఫోటోగ్రఫీ తీసినవైన ఇప్పటికీ నిర్ఘాంతం చేస్తారు. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ నడిపే ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సులో వీటి ప్రస్తావన. ఆ తెలివి మేరల నిర్వాహకులు కనబడేది ఇద్దరే గుళ్ళు, సత్యజిత్ రే బెర్గమన్ రాజమండ్రిలో గోదావరిని బది, లండన్లో టెమ్స్లో మునగడ పునాదులు ప్రసక్తి మానుకొని 10వ అంతస్తులోకి షామియానాని కొలవడం లాంటి పనులు. నా పుట్టినరోజుకని ఒక పుస్తకాల అమ్మాయి కుర్రాడు 60 ఏళ్ల నాటి కరపత్రం తీసుకువచ్చి నాకు కనకాభిషేకం చేసి అది గంగావతరణానికి చిత్రానికి దింది. హిందీ మరాఠీ భాషల్లో తీశారు. కొల్హాపూర్ సినీకో దర్శకుడు ఫాల్కే, సంగీతం విశ్వనాథ్ భువా జాధవ్, ఛాయ వాసుదేవ కర్నాడ్, శబ్దం బాల్ చౌహాన్, కళ శంకర్రావు షిండే, కూర్పు లిమయే కోద్మిరే, తారాగణం చిట్నీస్, సురేష్ దేశ్పాండే, భాగవత్, శంకర్రావు భోస్లే, మహానంద, లీలా మిశ్రా, బాలాబాయ్. వీరిలో 1970 ప్రాంతాల వరకు మొసలు వేషాలు వేసిన లీలా మిశ్రా ఒక్కదే తప్ప తక్కిన వాళ్ళెవరూ నాకు తెలియదని రంగారావు గారు. ఇందులో పాటలు, శ్లోకాలు, స్తోత్రాలు కలిసి మొత్తం 15. ఎవరెవరు పాడారో తెలియదు. ఆనాడు పాడేది సాధారణంగా పాత్రధారులే కానీ ఎవరు ఏ పాత్ర ధరించారో కూడా లేదు, రికార్డు కాల. తెలుగువారికి పరిచయమైన రావణ కృత శ్లోకం జటాకటాక సంభ్రమ ఇందులో గంగ శివుడి జటాదూటంపై దూకుతుండ అని నాకు పాల్కే మరాఠీలో వ్రాసిన పాటలు మాటలు హిందీలో తెరగ వ్రాసింది NH ఆప్టే. హిందీ పల్లవులను అందంగా ఉన్నాయి. కామ్మే ధామ్మే సౌఖ్యమే హే మన్ లగాదో ప్రభు గుణ్గాన్ మే. ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా మనస ప్రభు నామ స్మరణలో లీనమైపు. వార్వధూమై నర్తన్ కుశల రోవెలవిని నాట్యధురీన. ఉత్తర హిందూ దేశస్థులు శివుడి పరంగా ఉపయోగించే శబ్దాలను ఒక పాటలు బం 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 మహేష, కంభోలా జై జై ఉమేష్ జై బాల్. ఇవాటి చివరిది మీనాక్షి వనమాల 80. దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ ఫాల్కే 135వ జన్మదినోత్సవం చేస్తూ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు వనమాల, నిమ్మి, సునీల్ దత్తులకు బహూకరించిందని. ఫాల్కే మరణించేటప్పటికి పుట్టారు కానీ నిమ్మి, బర్సాత్, సునీల్ దత్ 50 రంగ ప్రవేశం చెయ్యరు. వనమాల 25 ఏళ్ల వయసులో లాపాడ్ 1940 మరాఠీ చిత్రంలో తన నట జీవనం ప్రారంభించి ఉజ్జయిన్లో పుట్టిన ఈమె మహారాష్ట్ర వనితగా ఫాల్కేని ఎదిగి ఉండొచ్చని నా నమ్మకం అంటున్నారు. ఆ రోజుల్లో సినిమా టైటిల్స్లో
ఆమె పేరు వనమాల. బిఏ బీటీఎని వేయడం నాకు మహా విచిత్రంగా ఉండే. చదువుకున్న వాళ్ళు, అందులో టీచర్ ట్రైనింగ్ అయినవారు సినిమాల్లో పనిచేస్తారన్న మాట నిరూపించటానికే అది. 25 ఏళ్లుగా ఆమె నటించిన హిందీ, మరాఠీ 25-30 కంటే ఎక్కువ ఉంది. ఆమె మొదటి నుంచి పీకే ఆత్రే అన్న ఒక ప్రతిభావంతుడైన రచయిత, నిర్మాత, దర్శకుడు అన్ని విధాల చివర దాకా నమ్ముకొని ఆ తర్వాత ఆమె సన్యాసం స్వీకరించిందన్నందున మరి ఆమెను చూడాలనుకుంటే ఒకే ఒక్క సినిమా ద్వారా సాధ్యం. అది సొహ్రాబ్ మోడీ నిర్మించిన సికందర్ 41. ఆమె అలెగ్జాండర్ పృథ్వీరాజు ప్రేమించిన పిల్లగా అలరిస్తుంది, అల్లరి చేస్తుంది. అది కాస్త అరుదుగా దూరదర్శన్ కాలువలో కనిపించే మంచి చిత్రం శాంతారామది. షర్బత్ పే అప్నా డేరా 1940. గుర్హాస్ ఒక బ్రహ్మచారి సన్యాసి. వనమాల ఉవ్విళ్ళూరించే ఒక నవోడు. దేవదేవి విప్రనారాయణుల కలయిక వంటిదే వీరుడు. ఈ చిత్రంలో పాటలు వసంత దేశాయి, దివాన్ శరత్. సంగీతపరంగా కన్నా సాహిత్యపరంగా మెప్పిస్తుంది. ఈ సన్యాసిపై చిత్రింపబడి పాడింది ఎవరో తెలియదు. స్వప్నో మే అనేవాళ్ళ కలలో కనిపించినను నిద్ర లేపుతారు. ఈ ప్రపంచంతో నాకేం పని, కొండపై నా కుటీరం అన్న టైటిల్ సాంగ్ చెప్పుకోదగి. ఆమె వయసులో ఉండగా గొప్ప నటిని భావించి మంచి గాయకురాలని కానీ పేరు లేదు. ఆమె పిల్లి కళ్ళంటేనే అభిమానులకు మనమాల కళ్ళ ప్రాభవం గురించే ఒక సినిమాకు పేరు పెట్టి షర్బతి అంకే కైపెక్కించే కళ్ళు 1940. అయితే ఈ చిత్రం ఎవ్వరికీ నిశా కలిగి ఆమె సొంతంగా పాడిన ఆఖరు సినిమా ఆత్రే. దర్శక నిర్మాత పిక్చర్స్ దిల్ కీ బాత్ 44. సి రామచంద్ర సంగీతం. అతనితో కలిసి పాడిన 2 యుగళ గీత పంచీ మంతూవహ మై కిస్ కీ అన్ని కహానీ ఆప్ని కహానీ పర్వాలేదన్నవి అనిపిస్తాయి, నా దగ్గర ఉన్నాయని ఆయన చెప్తారు. 63లో జాతీయ బహుమతి పెంచుకొని శాంచి ఆయి ఆత్రే మరాఠీ గీతం. ఆమె పేరు చిత్ర చరిత్రలో శాశ్వతం చేసి 89 ఏళ్లకు ఈమెకు ఈ అవార్డు రావడం ఈనాడు ఆమె కళ్ళు చూసి కమ్మని కలలున్న నాలాంటి వాళ్ళందరూ ఆనందదాయకం అంటున్నారు రంగారు. రేపు 81 శీర్షిక తీసుకున్నాం.